ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. మేము మాట్లాడితే రాజ్యాంగబద్ధంలో మా మీద కేసులు కడతారా? రావణ్ మాట్లాడింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా గొంతు బిసికి చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలని చెప్పు తీసుకొని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా నా మీద ఎలిగేషన్లు చేస్తారని మాట్లాడినప్పుడు ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈ రోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ మీద కేసు కడతారా? మరి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్ళకి కీళ్ళకి కాళ్ళు ఎర్రకొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్ధమా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తానని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దానికి కేసులు ఉండవా? నిన్న కాక మొన్న పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక ఇక్కడికి వచ్చి నువ్వు చేయరా పోటీ అన్న మాట అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దాని మీద కేసులు ఉండవా? దాని మీద రాజ్యాంగం పోలీసులు యాక్ట్ చేయరా? దాని మీద వ్యవస్థలు పనిచేయవా? దానికి నేను ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ నేను ఆద్యంతం విన్నా. నేను స్పీచ్ లో ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో మీ జన సైనికులు చేసినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్, దాని మీద కేసులు ఉండవా సార్? మీకు చట్టం న్యాయం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తొస్తాయా? సోషల్ మీడియాలో మీకు గుర్తొస్తాయా? జగన్మోహన్ రెడ్డిని నా కొడకల్లారా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు గుర్తురాదా?